సోమేశ్ అని ఒక తాతగారు తన కూతురు ఫోన్ చేయగా తన మనవరాలు ఈరోజే వస్తుందని తెలుసుకుని బస్టాండ్కి వెళ్దామని సైకిల్ తీసుకుని భుజం మీద తుమాలు వేసుకుని సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాడు. అలా తొక్కుతూ రేవు దాటుకుని బస్టాండ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన తర్వాత ఊరు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఎందుకంటే రాత్రిపూట ఆ బస్సు ఒకటే వస్తుంది. ఆ బస్సులో జనాలు కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే ఆ ఊరు అంత ప్రమాదకరం. రాత్రి ఎవరింటికన్నా ఎవరినైనా తెచ్చుకుంటే ఆ ఇంట్లో ఒక చావు ఖచ్చితంగా ఉంటుంది. ఆ విషయం తెలిసి కూడా సోమేశ్ ఏం పట్టించుకోకుండా మనవరాలను తీసుకెళ్దామని సైకిల్ వేసుకుని అక్కడి నుంచి ఉంటాడు. మనవరాలు బస్సులో దిగి ఎదురుగుండా వస్తుంది. మనవరాలు కూడా చేయి పట్టుకుని నడిపించుకుంటూ అలా రేవు వద్దకు అలా తీసుకుని వెళ్తాడు. మనవరాలు కూడా అలాగే తాత వెంట నడిచి వస్తుంది. తీరా ఇంటికి వచ్చి కాలు చేతులు కడుక్కుని అందరూ కలిసి భోంచేశారు. అలా ఎవరి గదిలోకి వాళ్ళు పడుకున్నారు. అమ్మమ్మ దగ్గర పడుకుంటానని చెప్పి సోమేశ్ మనవరాలు పడుకుంది. మధ్యరాత్రిలో ఏవో కేకలు వినిపించాయి. సోమేశ్ పొలంలో అలసిపోవడం వల్ల లేగలేకపోయాడు మధ్యరాత్రిలో. తీరా పొద్దున్న లేచి చూస్తే మనవరాలు ఎక్కడా కనిపించలేదు. సోమేశ్ భయపడుతూ ఇల్లంతా నదక్క తన భార్య పేగులు అన్ని బయట ఉండి చనిపోవడం కనిపించింది. అంతే సోమేశ్ కుప్పకూలిపోయాడు. భయంతో చాలా గోలగోల చేశాడు. నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఆ క్షణంలోనే కూతురు ఫోన్ చేసి నిన్న మనవరాలు రాలేదని ఈ రోజు వస్తుందని చెప్పగా ఇలా మీ అమ్మ చనిపోయిందని కూతురికి చెప్పాడు. అది విన్న కూతురు అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. సోమేశ్ మాత్రం ఆ దెయ్యాన్ని చంపేస్తానని రేవు వద్దకు వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఆ రేవు దగ్గరే సోమేశ్ కూడా చనిపోయి ఉన్నాడు. దెయ్యాలు హింసిస్తాయా లేదా ప్రాణాలు తీస్తాయా? కామెంట్ చేయండి. మిమ్మల్ని భయపెట్టే మరెన్నో హర్రర్ స్టోరీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోండి.